హల్లెలూయా. నేను కొన్ని మాటలు దేవుని వాక్యం నుండి చెప్పాలనుకుంటున్నాను. దేవుడు పాత నిబంధన అంతట్లో తను పరిచయం చేసుకున్నప్పుడు ఆయన ఒక మాటని చెప్పాడు. అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పాడు. 3 తరాలు దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. అబ్రహాము ఎంతటి విశ్వాసి అంటే తన కొడుకుని అదే మార్గంలో నడిపించాడు. ఇస్సాకు కూడా దేవుడు ఆజ్ఞలు నెరవేరుస్తూ దైవ చిత్తంలో నడుస్తూ దేవుడు చెప్పినట్లు చేయాలి, జీవించాలని ఆశతో ముందుకి తన జీవితాన్ని కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. అదే మనస్సు కలిగిన వాడిగా మనకి యాకోబు కూడా కనబడుతూ ఉన్నాడు. యాకోబుని కూడా మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, తన తండ్రిని తన తాతని అనుసరిస్తూ ఒక చక్కటి దైవ జీవితాన్ని, దైవికమైన జీవితంలో దేవుని సహాయంతో, దేవుని కృపతో, దేవుని బలముతో ముందుకు సాగి ఆ దేవుని చిత్తంలో ఇమిడిపోవాలనుకున్న వ్యక్తి యాకోబు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిగా దేవుడు పిలువబడ్డాడు. వారిలో నుండి ఒక జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అదే ఇశ్రాయేలు జాతి. అప్పటికి దేవునికి ఒక సంతానంగా, దేవునికి ఒక స్వాస్యంగా, లేకపోతే దేవునికి ఒక సొత్తుగా ఉన్నది ఎవరు అంటే భూమి అంతటా మనం చూస్తే ఒకే ఒక జాతి, అది ఇశ్రాయేలు జాతి. దేవుడు ఎప్పుడు మాట్లాడినా నా సొత్తు, నా స్వకీయ సాంపాద్యం, నా స్వాస్యం అంటాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యంగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసి, 6వ వచనం చూడండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునుగా మనలను ముందుగా తన కోసం, దేవునికి స్తోత్రం, మనము తన ఎదుట, హల్లెలూయా, తన ఎదుట, తన కోసం, తన ద్వారా, తన కుమారులుగా, తన ఈ ఎఫెసీ పత్రికలోని ఈ తన అనే మాట ఎన్నిసార్లు ఉందో, తనకే చెందినవారంట. మనం ఎవరు? ఆయనకే. అందుకని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎవరైనా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు మా వాళ్ళని చెప్పుకోవడానికి మనం చాలా గర్వపడుతూ ఉంటాం. లేకపోతే ఒక గొప్ప విజయాన్ని సాధించిన వ్యక్తి, అందరిలో యోగ్యంగా ఎంచబడిన వాళ్ళ బిడ్డల్ని చూసి మా పిల్లోడండి, మా అమ్మాయి అండి అని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తూ ఉంటాం. దేవుడు కూడా నా వాళ్ళు, నాకు చెందిన వాళ్ళు, నా పిల్లలు అని చెప్పుకోవడానికి ఆయన ఎంత ఇష్టపడతాడో. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల నుండి వచ్చిన ఇశ్రాయేలు జాతిని కూడా దేవుడు నా వాళ్ళు, నా స్వకీయ సాంపాద్యం అంటున్నాడు, నాకు చెందిన వాళ్ళు అంటున్నాడు. లోకంలో ఉన్న మనుషుల్ని దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నా, ఆయన రూపంలో చేసుకున్న, ఆయన పోలికలో చేసుకున్న వారిలో ఆయన జీవాన్ని ఊదినా కూడా లోకంలో ఎక్కడ కూడా ఆయన వారిగా ఎవరు కనపరుచుకోవడం లేదు. సాతాను సంబంధులుగా, చీకటి సంబంధులుగా, దురాత్మలతో నడిపింపబడుతూ చీకటిలో జీవిస్తూ వ్యతిరేకంగా, దేవునికి శత్రువులుగా, భక్తిహీనులుగా, దేవునికి విరోధులుగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఒకే ఒక జాతిని గురించి దేవుడు నా వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నాడు, అదే ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాళ్ళు అని చెప్పుకొని ఇశ్రాయేలీలు ఇప్పుడు ఎక్కడ చిక్కుకున్నారు అంటే ఐగుప్తు దేశంలో చిక్కుకున్నారు. ఫరో దాసత్వం కింద మగ్గిపోతూ ఉన్నారు. ఫరో కఠిన బాధలలో అల్లాడిపోతూ ఉన్నారు. ఆఖరికి ఎంత క్రూరమైన ప్రకటన అక్కడ ఏర్పడింది అంటే ఇక మగవాళ్ళు బ్రతకూడదు, ఇశ్రాయేల్లో పుట్టిన ప్రతి మగబిడ్డని నైలు నదిలో పడి చంపేయాలి అనే ఒక శాసనం రాజు దగ్గర నుండి బయలువెడలింది. ఇక ఇశ్రాయేల్లో మగతరం అంతా హరించిపోతారు, ఇక ఆడవాళ్ళు మిగిలి ఉంటారు.
అంటే ఇశ్రాయేలు అనే పేరే భూమి మీద లేకుండా తీసివేయాలనేది ఫరో యొక్క ఉద్దేశం. అలాంటి ఉద్దేశం అమలైన సమయంలో, అలాంటి శాసనం బయలుదేరిన సమయంలోనే దేవుడు మోషేను పుట్టించాడు. ఒక్క మోషే నిలబడగలిగితే దేవుని బిడ్డలారా ఇజ్రాయేలు జాతి అంతా సంపూర్ణంగా విడుదల విమోచనను పొందగలుగుతుంది. హల్లెలూయా. అయితే ఆ మోషేలో ఒక్క ఆలోచన పుట్టింది, ఒక కోరిక కలిగింది. అదే హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. ఐగుప్తి భోగభాగ్యాల కంటే, ఈ మాట చదువుకుందాం చూడండి. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. ఇది దేవుడి యొక్క జనాంగం కాపాడబడాలంటే, వాళ్ళు రక్షించబడాలంటే, ఆ జాతిలో నుండే లోకరక్షకుడు ఈ భూమి మీదకి బయటికి రావాలంటే ఇదంతటికీ కేంద్రం ఏంటి అంటే ఇశ్రాయేలీలు కాపాడబడడం. అలా కాపాడబడాలి అంటే ఒక వ్యక్తి ఒక తీర్మానం చేయాలి. అదేంటంటే అల్పకాల పాప భోగాల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. ఈ తీర్మానం మోషే ఆ రోజున చెయ్యకపోతే దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలకి ఇక మనుగడ లేదు. భూమి మీద వారి పేరు కొట్టివేయబడుతుంది. మగవాళ్ళందరినీ చంపేసి ఆడవాళ్ళను వాళ్ళలో కలిపేసుకొని ఇక ఇశ్రాయేలు పేరు లేకుండా తుడుపు పెట్టాలి అనుకునే సమయంలో మోషే ఒక తీర్మానానికి వచ్చాడు. అది ఏంటంటే అల్పకాల పాప భోగాల కంటే. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలతో నింద అనుభవించడమే నాకు గొప్ప మేలు, గొప్ప లాభం అనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ కలిగింది. హల్లెలూయా. దేవుడు సంఘ సంపూర్ణత కొరకు ఎఫెసీ పత్రికలో అంటున్నాడు, నా సంఘ పరిపూర్ణత కొరకు క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధిని అందడానికి కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను, సువార్థికులుగాను నియమించాను. క్రీస్తు సంపూర్ణత ధరించుకోవాలని. ఇదిగో క్రైస్తవ సంఘం యేసు రాకడ కొరకు సిద్ధపడాలని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డ కొరకు మనల్ని దేవుడు నిలవబెట్టి ఉంచాడు. మనలో ఈ తీర్మానం ఉంటే ఈ లోక పాప భోగాల కంటే, దేవునికి స్తోత్రం, దేవుని కోసం ఏ శ్రమైనా పర్వాలేదు, ఏ కష్టమైనా పర్వాలేదు, ఏ నష్టమైనా పర్వాలేదు, ఏ వేదనైనా పర్వాలేదు అనే మనస్సు ఎవరికి ఉంటుందో వాళ్ళు తమ జాతిని రక్షించుకోగలరు. ఆనాడు ఇశ్రాయేలు జాతిని రక్షించడానికి ఒక మోషే నిలబడ్డాడు. అతడిది ఒకే ఒక నిర్ణయం, ఈ పాపభోగాలు కాదు నాకు కావలసింది, ఇజ్రాయేలు జాతితో కలిసి నేను శ్రమ పడడానికైనా సిద్ధమే అనుకున్నప్పుడు అక్కడ ఆ జాతి అంతా కూడా దైవ జాతిగా లోకంలో స్థిరపరచబడ్డారు. ఆ మోషేలో ఉన్న ఇంకా దేవుని గురించి నా విపరీతమైన ఆశ మనకి ఇంకా ఎక్కడ కనబడుతుంది అంటే నిర్గమాకాండం 33వ అధ్యాయంలో కనబడుతుంది. నిర్గమాకాండం మనం 33వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇప్పుడు మోషే ఫరో చేతుల్లో నుండి వారిని బయటికి రప్పించాడు. దేవుడు సహాయం వల్ల వీరు బ్రతకాలి, దేవుని కొరకు వీరు ప్రత్యేకపరచబడాలి, ఇలాంటి బలమైన కోరికలతో, బలమైన ఉద్దేశంతో, ఒక గొప్ప వాంఛతో, తీవ్రతతో ముందుకు వెళ్ళిపోతున్న మోషేకి దారిలో ఒక భయంకరమైన సంఘటన ఎదురైంది. దేవుడు అన్నాడు, వీళ్ళు ఎలా జీవించాలో వీళ్ళకి తెలియడం లేదు మోషే, కాబట్టి వీరు ఎలా జీవించాలో నేను చెబుతాను, నువ్వు పైకి రా అని కొండ మీదకి దేవుడు పిలిచాడు. మోషే తీరా కొండెక్కి పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మహిమలో కూర్చున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేవ్రాతతో ఇశ్రాయేలీలు ఇక నుండి ఏ విధంగా జీవించాలి అనే సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలకి ఎలా జీవించాలి అనేది కూడా సరిగా అర్థం కాని పరిస్థితి. వారికి దేవుడు తెలుసు, అబ్రహాము దేవుడు తెలుసు, ఇస్సాకు దేవుడు తెలుసు, యాకోబు దేవుడు తెలుసు.
ఆ దేవుడు విధానాల్లో ఎలా జీవించాలి అనే సంగతి తెలియదు కాబట్టి వీళ్ళు ఆ విషయాలన్నీ బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మోసే నువ్వు పైకి వచ్చి అన్నప్పుడు పైకి వెళ్ళిన తర్వాత తీరా వీళ్ళు చేస్తున్న పనులు ఏంటి అంటే దేవుడికి అసహ్యమైన కార్యాన్ని చేస్తున్నారు. ఒక దూడను చేసుకుని తోలుబొమ్మలు ఆటలాడుతున్నారు, తైతక్కలాడుతూ ఉన్నారు. వాళ్ళని చూసేటప్పటికీ మోషే క్రోధం కట్టలు తెగి వచ్చింది. దేవుడు తర్వాత అంతగా బాధపడిన వ్యక్తి మోషేయే. ఎందుకంటే దేవుడు జనాంగంగా వారిని చూడాలని ఉవ్విళ్ళూరుతుంది అతని హృదయం. అదే ఆశతోనే తన జీవితాన్ని త్యజించి ముందుకు సాగిపోతున్నాడు మోషే. అలాంటి వ్యక్తికి ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చేటప్పటికి దాన్ని తట్టుకోలేకపోతా ఉన్నాడు. తట్టుకోలేక ఒక 2 పలకలు తీసి కింద పడేశాడు. పడేసిన తర్వాత దేవుడి దగ్గర సంతాపపడతా ఉన్నాడు. దేవుడికి కూడా తీవ్రమైన కోపం వచ్చింది. అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే ఈ ప్రజలు లోబడని ప్రజలు, మాట వినని ప్రజలు, మూర్ఖత్వం గల వాళ్ళు, అవిధేయులు, తిరుగుబాటుదారులు. కాబట్టి వీళ్ళతో నేను ఎంతకాలం సహించగలను? నేను సహించలేను. కాబట్టి వీళ్ళందరినీ ఇక్కడే నాశనం చేసేస్తాను. ఈ అరణ్యంలో నీలో నుండి ఒక సంతానాన్ని బయటికి తీస్తాను, ఆ సంతానాన్ని నా సంతానంగా పిలుచుకుంటాను అంటే మోషే దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ప్రభు, అలా జరగకూడదు. ఐగుప్తు దేశంలో నుండి నువ్వు బయటికి తీసుకొచ్చేసిన ఈ ప్రజలు అరణ్యంలో రాలిపోయారు అనే మాట అన్యజాతుల్లో వినబడకూడదు నాయనా అని దేవుని పాదాలు పట్టి బ్రతిమలాడి, నీవు ఒకవేళ వీళ్ళతో రాకపోతే ఈ అరణ్యంలో వీరిని నశింపజేస్తే జీవగ్రంథంలోండి నా పేరు తుడిచేయి అంటున్నాడు. అంత మొరను దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు మోషే ప్రార్థన ఆలకించాడు. మరొకసారి దేవుడికి ఒక సంతానం నిలిచి ఉండడానికి కారణం ఎవరు అంటే మోషే. అప్పుడు మోషే ఒకవేళ ఇశ్రాయేలీలందరూ చనిపోయి మోషేలోండి ఒక సంతానం బయలుదేరితే దేవుడు ఏమని పిలవగలడు? వాళ్ళని మోషే సంతానం అనే పిలవబడుదురు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులలో నుండి వచ్చిన ఇశ్రాయేలు జాతి అని పిలవబడడానికి ఇక వల్ల కాకపోను. మరి ఆ తరానికి దేవుడు ఏం చేస్తాడు? అబ్రహాముతో చేసిన ప్రమాణం, ఇస్సాకుతో చేసిన ప్రమాణం, యాకోబుతో చేసిన ప్రమాణం ఎందుకు నెరవేరలేదని లోకమంతా అవాక్కయ్యేవాళ్ళు. ఇతర జాతులకి అది అర్థం కాని విషయంగానే మిగిలిపోయేది. అలాగా లోకంలో జరగకుండా దైవ చిత్తం క్రమంగా జరగడానికి మోషే అంగలారుస్తూ ఉన్నాడు. లోకం దేవునితో సంధి చేసుకోవడానికి మన విజ్ఞాపనలు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమైనా సరే దేవుడితో లోకం సంధి చేయబడాలి. ప్రజలు దేవుని తట్టు తిరగాలి, వారి పాప పశ్చాత్తాపం పొందాలి, క్రీస్తు సిలువను ఆశ్రయించాలి అనే కోరికతో మంటతో మనం ముందుకి కడవరి దినాల్లో వెళ్ళగలగాలి. అలాంటి గొప్ప మోషే ద్వారా ఇశ్రాయేలు జాతి కనాను దేశంలో నిలవబడగలిగింది. హల్లెలూయా. కాబట్టి ఒక్క మోషే ఇశ్రాయేలు జాతి అంతటినీ నిలపగలిగాడు. తర్వాత మనం చూడండి, మొదటి సమూయేలులోకి వచ్చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలోనికి మనం వచ్చేద్దాం. అప్పుడే ఇశ్రాయేలీలు కనాను దేశంలో విస్తరించి వ్యాపించి ఆ ప్రాంతాల్లో నివాసం చేస్తున్న దినాలలో దేవుడు వారికి న్యాయాధిపతుల్ని పెట్టి రక్షిస్తూ ఉన్నారు. లేదు లేదు మాకు రాసే కావాలి అనుకుంటా గొడవ చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఒక రాసుని ఏర్పాటు చేశాడు. ఆ రాసు పేరే సౌలు. సౌలు ఏర్పడిన తర్వాత ఏమైంది అంటే సౌలు అడ్డదిడ్డంగా పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు శత్రువులందరికీ వాళ్ళు ఏమయ్యారంటే చులకనైపోయారు. వాళ్ళ మీదకి ఫిలిస్తీన్లు అనేవాళ్ళు దండెత్తి వచ్చారు. అలా దండెత్తి వచ్చిన ఫిలిస్తీన్లని దేవుని బిడ్డలారా ఇప్పుడు రాజుకి ఏం చేయాలో తెలియడం లేదు. వాళ్ళు ఇసుక రేణువుల్లాగా ఉన్నారు. వీళ్ళ సంఖ్యాబలంగా చాలా తక్కువగా ఉన్నారు. అయితే ఫిలిస్తీన్లోనే ఒక సూర్యుడు వచ్చాడు, యాలా లోయలోండి వచ్చినవాడు, గొల్యాతు అనేవాడు. వాడు అంటున్నాడు, సవాల్ చేస్తున్నాడు, వాడు తన దేవతల పేరట వీళ్ళని శపిస్తూ ఉన్నాడు, మీ సంతానమే లేకుండా చేసేస్తాను,
పూర్తిగా మిమ్మల్ని నాశనం చేసేస్తాను. అంతమంది ఎందుకు నా దగ్గరికి ఒక్కడొస్తే చాలు, మీలోండి ఒక్కడిని ఎంచుకోండి. నన్ను గెలవగలిగితే మేము నీకు దాసులం అయిపోతాం, లేకపోతే మీరు మాకు బానిసలుగా బ్రతకాలి, మా చేతి కింద బ్రతకాలి, మీరు అణిచివేయబడాలి, మీరు భూమి మీద అట్టడికి వెళ్ళిపోవాలని ఇశ్రాయేలు జాతితో సవాలు చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో సౌలు ఏం చేయలేకపోతా ఉన్నాడు. ఏం చేయలేక అయోమయ పరిస్థితిలో పడి అటు ఇటు పచారాలు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సైన్యం అంతా నిలబడి ఉంది, ప్రజలందరూ భయంతో వణుకుతో చూస్తున్నారు. ఇక మనకి ఒక రాజ్యం లేదు, మనకు ఒక స్వాస్యం లేదు, పరలోక తండ్రి చిత్తములో ఇక మనం నడవలేము, మనం అన్యుల పరమైపోతాము, వాళ్ళ కింద బానిసలుగానే మనం బ్రతకాలి అనుకునే సమయంలో ఒక దావీదు లెగిచాడు. ఆ దావీదు ఏం చేస్తా ఉన్నాడు అంటే, నేను వెళ్తాను ఆ సైన్యం మీదకని లేచాడు. దేవుని బిడ్డలారా, దావీదు విజయం ఇశ్రాయేలు విజయం. ఇప్పుడు హల్లెలూయా. దావీదు ఓడిపోతే ఇశ్రాయేలీలందరూ ఓడిపోతారు, దావీదు గెలిస్తే ఇశ్రాయేలీలందరూ గెలుస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క ఆ భారం అంతా ఎవరి మీద మోపబడింది అంటే దావీదు మీద మోపబడి. తను చూస్తే చాలా చిన్నోడు అనుకున్నారు, కానీ ఆ నోట ఈ నోట విన్నాడు రాజుగారు. తన ఆయుధాలన్నీ ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ నా వల్ల కాదని చెప్పి అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆయుధాలు ఏం చేస్తాయి అంటే తను రక్షిస్తాయి. రక్షించేవాడు నా దేవుడు అని చెప్పి గొల్యాతు మీదకి వెళ్ళిపోతా ఉన్నాడు. విజయం సాధిస్తేనే ఎవరు? దావీదు విజయం సాధిస్తేనే ఇశ్రాయేలీలకి విజయం, లేకపోతే ఇశ్రాయేలు జాతి అంతా బానిసలు అయిపోతారు, దాసులు అయిపోతారు. సౌలు అడుగుతున్నాడు, నువ్వు ఎలా వెళ్తావు, ఎలా చేయిస్తావు? వాడు చాలా బలమైనోడు, నీకు తెలుసా అంటే, నాకెందుకు తెలీదు, అవన్నీ నాకు తెలుసు, కానీ నేను ఎవరి నామంలో పోతున్నాను? యెహోవా నామంలో పోతున్నాను. నేను ఎలుగుబంటిని యెహోవా నామంలో చంపేశాను, సింహాన్ని కూడా యెహోవా నామంలో చంపేశాను. అన్ని నామాల కన్నా పైనామముగా మన యేసయ్య నామం మనకి ముద్రగా అనుగ్రహించబడింది. ఆ నామములో ప్రజల్ని బలపరుస్తున్నాం, స్థిరపరుస్తున్నాం. ఆ నామాన్ని మనం చేత పుట్టుకుని మనం ముందుకు సాగినప్పుడు మన జాతిని మనం రక్షించుకోగలుగుతాం. హల్లెలూయా. మన వాళ్ళని మనం రక్షించుకోవడానికి మనం మోషే తన జీవితాన్ని త్యజించి దేవుని సన్నిధిలో నిలబడిపోయాడు. కన్నీటితో దేవుని అర్థించి తన జాతిని కాపాడుకోగలిగాడు. దావీదైతే తన జాతిని యెహోవా నామములో కాపాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆ నామాన్ని ఎప్పుడు పాడుతూ ఉంటాడు, ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాడు, ఎప్పుడు భజన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ నామంలో ఉన్న శక్తి ఏంటో, ఆ నామంలో ఉన్న అధికారం ఏంటో, ఆ నామంలో ఉన్న బల ప్రభావం ఏంటో, ఆ నామములో ఉన్న జీవం ఏంటో ఎవరికి తెలుసు అంటే దావీదుకి బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడి గురించి నువ్వు బాగా తెలుసుకోవాలి. తర్వాత ఎస్తేరులోనికి వచ్చాయండి దేవుని బిడ్డలారా. ఈమె కూడా తన జాతిని కాపాడుకుంటా ఉంది. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. 3వ దినమంది ఎస్తేరు రాజభూషణాలు ధరించుకుని రాజు యొక్క ఆవరణలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. దేవునికి స్తోత్రం. ఈమె కూడా హామాను అనేవాడి కుట్ర వల్ల ఇశ్రాయేలు జాతి అంతా నాశనం కాబోతా ఉంది. మొర్దెకై చెప్పాడు, అమ్మ ఈరోజు నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడకపోతే మా జాతిని రక్షించడానికి దేవుడు ఎక్కడి నుండైనా సహాయం పంపుతాడేమో, కానీ నీవు నీ కుటుంబం నశించిపోతారు అని చెప్పినప్పుడు వెంటనే ఈ స్త్రీ నడుము కట్టుకుంది. ఎందుకంటే తన జాతిని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. దానికి ఏ ప్రయత్నాన్ని ఆమె చేస్తూ ఉంది అంటే, రాజుగారి దగ్గరికి అప్పటి వరకు ఎవరు కూడా అనుమతి లేనిదే ప్రవేశించకూడదు. కాబట్టి ఏదో ఒక దరఖాస్తు ఫారం తీసుకొని లాలన మాటలు చెప్తూ రాజుగారికి ఒక ఉత్తరం రాస్తూ ఎలాగైనా ఆయన మెప్పించాలి, ఎలాగైనా ఆయనతో ప్రేమగా మాట్లాడి ఆయన లాలించాలి అనుకోలేదు, కానీ ఉపవాస ప్రార్థన చేయాలనుకుంది. తన చెలికత్తెలతో సహా ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా,
ఇజ్రాయేలు జాతి ఆ రోజున అన్య దేశంలో పరదేశులుగా ఉన్నవారు కాపాడబడబడ్డారు. హల్లెలూయా. ఒక్క ఎస్తేరు సాహసం, ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన, తన చెలికత్తెలతో చేసిన మొరకి దేవుడు స్పందించాడు. రాత్రి రాజుకు నిద్ర లేకుండా చేసేసాడు. తర్వాత మొర్దెకై మంచితనం అతనికి తెలియచేయబడింది. హామాను కుయుక్తి తెలియపరచబడింది. ఎస్తేరు తన జాతి ఆ అన్య దేశంలో క్షేమముగా ఉండగలిగారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మోషే, ఒక దావీదు, ఒక ఎస్తేరు వారి జాతి వాళ్ళని రక్షించుకోవడానికి ఏం చేశారో ఈ రోజున మన జాతిని పరలోకంలో చూడడానికి మనం ఏం చేయాలో పరిశుద్ధ ఆత్ముడు ఈ చివరి దినాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఒక మోషేలాగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఒక దావీదులాగా, ఒక ఎస్తేరులాగా బ్రతకగలిగితే మనము కూడా తప్పకుండా మన జాతిని రక్షించుకోగలుగుతాం. అపవాది ఉచ్చుల్లో తిరిగి పడకూడదు. రక్షించబడిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి భ్రష్టులు కాకూడదు, వెను తిరగకూడదు, పడిపోకూడదు, దిగజారిపోకూడదు, బలహీనం కాకూడదు, నాశనం కాకూడదు. ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ గొప్ప రక్షణలోండి వైదొలగకూడదు. అలాగే అన్యసనులు ఈ గొప్ప రక్షణ దగ్గరికి రావాలి, నిత్య జీవంలోకి ప్రవేశించాలి. మన బంధువులు, మన స్వకీయులు, మన రక్త సంబంధులు, మన ఊరి వాళ్ళు, మన వీధి వాళ్ళు, మన రాష్ట్రం, మన దేశం అంతా దేవుని తట్టు తిరగాలి. నేను ఒక మోషేలా, నేను ఒక దావీదులా, నేను ఒక ఎస్తేరులా ఉండడానికి నిశ్చయిస్తున్నాను ప్రభు అని చెప్పగలిగితే దేవుని బిడ్డలారా మన వాళ్ళని రక్షించుకోగలుగుతాం. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ దేవుని వైపు చూద్దాం. మా ప్రియమైన తండ్రి, మా ఇష్టమైన యేసయ్య, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు మహిమ ఘనతలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ సేవకులుగా నీ పాదాలు ఎదుట నిలబడ్డాం ప్రభా. అయ్యా, మమ్మల్ని మీరు కొనికరించినందుకు వందనాలు ప్రభా. నీ ఉన్నతమైన పిలుపుతో మమ్మల్ని పిలుచుకున్నారు నాయన. అయ్యా, మేము బలహీనమని మీకు తెలుసుండి, అయ్యా మేమేం చేయలేని వాళ్ళమని మీకు తెలుసుండి, మేము వెర్రివారుమని అయ్యా తండ్రి నన్ను మీకు తెలుసుండి అయ్యా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు నాయన. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. ఇజ్రాయేలు జాతి నిలబడడానికి మోషే ఎలా నిలబడ్డాడో, దావీదు ఎలా నిలబడిందో, ఎస్తేరు ఎలా నిలబడిందో, అలా ప్రతి వారు నిలబడడానికి నీ కృపను దయచేయండి, నీ అభిషేకాన్ని దయచేయండి. క్రైస్తవ తరం నిలబడడానికి, దేవుని బిడ్డలు నిలబడడానికి, అన్యసనులు దైవ బిడ్డలుగా మార్పు చెందడానికి ప్రతి వారు యేసు నామమున వాడబడుదురుగాక. విస్తారమైన ఆత్మల సంపాదనలో వాడబడుదురుగాక. గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, నగరాలు యేసుకి సొంతము చేయుదురుగాక. తండ్రి మీరు వాడుకోండి అయ్యా, మీరు వాడుకోండి అయ్యా. ఎలా వాడాలని మీరు ఆశపడుతున్నారు రీతిగా యేసు నామములని బిడ్డలు వాడబడుదురుగాక. అయ్యా యేసు నామములని రాజ్యాన్ని విస్తరింప చేయాలని బలమైన కోరికని బిడ్డలలో మండునుగాక. యేసు నామమున మంట పుట్టునుగాక. యేసు నామమున మంట పుట్టునుగాక. మీరు తాకండి రాజా, మీరు ముట్టండి రాజా, మీరు దర్శించండి. నీ వెలుగు పడునుగాక, నీ సన్నిధి కాంతి తంకునుగాక, నీ ముఖ కాంతి ప్రకాశించునుగాక. నీకు వందనాలు. నీ సేవకులను ఆశీర్వదించండి, యేసు నామములో దీవించండి. నీకు వందనాలు. మీరు ప్రతిష్ఠించండి, ముద్రించండి, నీ దర్శనములో నడిపించండి అయ్యా, మీ ఆలోచనలో నడిపించండి ప్రభా. విస్తారమైన ఆత్మల సంపాదకులుగా యేసు నామమును ఆశీర్వదిస్తున్నాను. అభిషేకించి వాడుకోమని యేసు నామమును దీవిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక డిసెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర,
పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. విశాఖపట్నంలో దహించు అగ్ని వాగ్దాన సెమీ క్రిస్మస్ డిసెంబర్ 6వ తేదీన ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. ఈ వాగ్దాన కూడికలో సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు మరియు డాక్టర్ థామస్ గారు ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.